లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదాతో సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. డీసీసీ చీఫ్ల ఎంపిక పార్టీకి కీలకంగా మారింది. ఫ్యూచర్ పాలిటిక్స్ ను దృష్టిలో ఉంచుకొని డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. అసలు పార్టీలో డీసీసీలపై ఏం చర్చ జరుగుతోంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై పీసీసీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే డీసీసీ చీఫ్ల ఎంపిక ప్రాసెస్ ను స్టార్ట్ చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి డీసీసీ అధ్యక్షుల నియామకం ఉండనుంది. హైకమాండ్ కూడా ఇప్పటికే పరిశీలకులను నియమించింది. డీసీసీ నియామకాలకు ఇన్ఛార్జీలుగా రాజ్యసభ సభ్యులు, ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోయల్, సిపి జోషి, అమీన్ పటేల్తో పాటు ఏఐసీసీ నేతలు అబ్జర్వర్లుగా ఉన్నారు. ఇక మరోవైపు ఏఐసీసీ పరిశీలకులు హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్లో పీసీసీ పరిశీలకులతో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు. వారం లేదా 10 రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం సమర్థులైన నేతల జాబితాను తయారు చేసిన తర్వాత ఏఐసీసీకి సిఫార్సు చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను హైకమాండ్ అపాయింట్ చేసింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో స్టేట్ కమిటీలను ఏర్పాటు చేయలేదు. డీసీసీ అధ్యక్షుల నియామకం కూడా చేపట్టలేదు. దీంతో పాటు చాలా జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లయ్యారు. దీంతో కొత్త వారి ఎంపిక పూర్తి చేయలేదు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రౌండ్ లెవెల్లో బలమైన నాయకులకు ఈసారి డీసీసీ చీఫ్లు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. పెద్ద నేతల సిఫారసు లేకుండా కొత్త పంతాలు అధ్యక్షుడి నియామకం ఉండేలా కసరత్తులు చేస్తున్నారు. మెరిట్తో పాటు పార్టీ పట్ల అంకిత భావం, జిల్లాలో పార్టీని నడిపించగలిగే శక్తి ఉన్నవారికే ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నవారికి డీసీసీ అధ్యక్షులుగా నో ఛాన్స్ అని తెలుస్తోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని డీసీసీల నియామకం ఉండనుంది. హైదరాబాద్ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది అధిష్టానం. ఈసారి కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. డీసీసీ అధ్యక్షులుగా ఎవరికి అవకాశం వస్తుందోనని పార్టీ నేతలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.